ప్రభుని యేసునామములో మీ అందరికీ శుభమండి. అందరూ బాగున్నారా? ఉదయం లేచి ప్రార్థన చేస్తారా? ఉదయం లేచి ప్రార్థన చేయండి. దేవుని కృప మీ మీద, మీ కుటుంబం మీద ఉంటుంది. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించండి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా 30:1 లోబడని పిల్లలకు శ్రమ. యెహోవా వాక్కు ఇదే. కాబట్టి ఎవరైతే దేవునికి లోబడరో వాళ్ళకి శ్రమ. ఈరోజు నీ జీవితంలో అనవసరంగా కొన్ని శ్రమలు అనుభవిస్తున్నావు. అది ఎందువల్లంటే దేవునికి నువ్వు లోబడడం లేదు, దేవుని వాక్యానికి లోబడడం లేదు. ఉదయాన్నే ప్రార్థించమని దేవుని వాక్యం చెప్తుంటే ఉదయాన్నే ప్రార్థించడం లేదు, దేవుని వాక్యాన్ని ధ్యానించడం లేదు. దీనికంటే కూడా వ్యాపారమే ముఖ్యమని వెళ్ళిపోతున్నారు, ఉద్యోగమే ముఖ్యమని వెళ్ళిపోతున్నారు, కాలేజీ ముఖ్యమని మీరు వెళ్ళిపోతున్నారు. అంటే మీరు దేవునికి లోబడకుండా ఏ పని చేసినా అందులో మీరు ఫెయిల్ తప్ప సక్సెస్ కాలేదు. అందుకే మీకు ఈ శ్రమ. ఒట్టిగా మీరు ప్రయాసపడుతున్నారు, ప్రయోజనమే లేదు. అసలు ఎటువంటి మీరు కార్యాలు సాధించడం లేదు, అనుకున్నది జరగడం లేదు, అట్టట్టే వెనక్కి వెళ్ళిపోతున్నది. ఫస్ట్ మీరు దేవునికి లోబడండి, నేర్చుకోండి. పొద్దున్న లేచిన వెంటనే నా దేవుడినే సంతోషపెట్టాలి, దేవునికి లోబడాలి. పొద్దున లేచిన వెంటనే వాక్యాన్ని ధ్యానించండి. ఇవి చేయకుండా మీరు ఎన్ని చేసినా కూడా మీకు శ్రమ. ఒక క్రైస్తవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న బిడలారా, దయచేసి నా మనవి ఆలకించండి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి లోబడుతున్నారా? ప్రతిరోజు మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్తున్నారా? తస్మ జాగ్రత్త, దేవుని విషయంలో లోబడండి. నీ యొక్క రాబడిలో దేవునికి దశం భాగిస్తున్నారా? కాబట్టి ఎప్పుడైనా కూడా దేవునికి లోబడితేనే మనకి ఆశీర్వాదం. అలాగే పిల్లలు మీ అమ్మ నాన్నకి లోబడుతున్నారా? జాగ్రత్త, లోబడకుండా పిల్లలు ఎప్పుడు కూడా దీవించబడరు. మీ అమ్మ నాన్న మాట వినండి. విశ్వాసులారా, మీ దైవ సేవకునికి లోబడుతున్నారా? వారు చిన్నవారు కావచ్చు, లోబడితేనే మనకి మంచిదండి. కాబట్టి లోబడ్డం దేవునికి ఇష్టమైన ఒక బలి. అటు కృప దేవుడిచ్చినా ప్రార్థన చేద్దాం. తండ్రి, ఉదయకాలంలో వాగ్దానం విన్న బిడల మీద నీ మెండైన కృప కుమరించండి. ఎదుగో ఉదయకాలం కొంతమంది నా ప్రభా, వారి జీవితంలో మనుషులు నమ్మి మోసపోయినైనా వారు ఆర్థికంగా లాస్ అయిపోయినారు నా ప్రభా, వ్యాపారంలో నష్టపోయినారు. దేవా, వారిని లేవనెత్తండి, ఆదరించినైనా. మనుషులు నమ్మి మోసపోయిన ప్రతి బిడ్డని కనికరించనయ్యా. ఈ సమయంలో వివాహమై కొన్ని సంవత్సరాలుగా గర్భఫలం లేకుండా నీ సన్నిధిలో మొరపెడుతున్న బిడ్డలకి గర్భఫలం దయచేయండి. వివాహం కాని బిడ్డలకి వివాహం జరిగించండి. ఉదయకాలన ఎంతమంది తలనొప్పితోనైనా, బీపీ, షుగర్తో, ఆస్తమాతో, టీబీతో, క్యాన్సర్తో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయమని. పుట్టినరోజు వివాహం అనుకున్న బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.